కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా కానీ కేంద్ర దర్యాప్తు సంస్థతో కానీ దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ డ్యూయల్ సిటిజన్షిప్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని చేసిన విజ్ఞప్తిని లక్నోలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేశారు బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారించింది. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది అనేందుకు తన దగ్గర కొన్ని డాక్యుమెంట్లు, ఈమెయిల్ ఆధారాలు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్న రాహుల్ గాంధీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని, లోక్సభ సభ్యుడిగా కొనసాగేందుకు అర్హత లేదని పేర్కొన్నారు.